స్ఫూర్తి ఇన్ఫో తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఎగ్జామ్ యొక్క పాత క్వశ్చన్ పేపర్ల లోపల ఇంగ్లీష్ విభాగం లోపల క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, వాటిని ఏ విధంగా ఆన్సర్ చేయాలో చూద్దాం. దానికంటే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్, మీరు మొదటిసారిగా స్ఫూర్తి ఇన్ఫో తెలుగును చూస్తున్నట్లయితే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను నొక్కి ఆల్ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియో మొట్టమొదట మీకే చేరుతుంది. అదేవిధంగా మా నుంచి వచ్చేటటువంటి అన్ని వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇక విషయంలోకి వచ్చేద్దాం. ఇంగ్లీష్నే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నామంటే, ఇంగ్లీష్ అనేది ఎంపీసీ, బైపీసీ, సిఈసి గ్రూపులందరికీ కూడా కామన్గా ఉంటుంది కాబట్టి మొట్టమొదట ఇంగ్లీష్ పార్ట్ను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, ఇది ఎంపీసీ గ్రూపుకు చెందినటువంటి క్వశ్చన్ పేపర్. ఇది 2017 సంవత్సరం లోపల జరిగినటువంటి ఎంపీసీ గ్రూప్ లోపల సి బుక్లెట్ కోడ్ ఉండేటటువంటి క్వశ్చన్ పేపర్ను మనం పరిశీలిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ల ప్యాటర్న్లను కూడా ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఎంపీసీ లోపలైతే 50 క్వశ్చన్లు ఇంగ్లీష్ నుంచి, 50 క్వశ్చన్లు మ్యాథ్స్ నుంచి, 50 క్వశ్చన్లు ఫిజికల్ సైన్స్ నుంచి వస్తాయి. బైపీసీ అయితే 50 క్వశ్చన్లు ఇంగ్లీష్, 50 క్వశ్చన్లు ఫిజికల్ సైన్స్, ఇంకొక 50 క్వశ్చన్లు బయోసైన్స్ నుంచి వస్తాయి. అదేవిధంగా ఎంఈసి, సిఈసికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అయితే 50 క్వశ్చన్లు ఇంగ్లీష్, 50 క్వశ్చన్లు మ్యాథ్స్ మరియు 50 క్వశ్చన్లు సోషల్ నుంచి వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం పరిశీలిస్తున్నది ఎంపీసీ 2017కు చెందినటువంటి క్వశ్చన్ పేపర్. ఇది మనం ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే, టిఎస్ఆర్ చేసి ప్రతి క్వశ్చన్ కూడా ఇంగ్లీష్ మరియు తెలుగు లోపల ఉంటాయి. ఇక మనం హాల్ టికెట్ నెంబర్ వేయడం, ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా మరొక వీడియోలో చూద్దాం. మొట్టమొదట జనరల్ ఇంగ్లీష్ కాడ నుంచి చూద్దాం. పార్ట్ 1లో జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఒక ప్యాసేజ్. ఈ ప్యాసేజ్కు అనుబంధంగా అంటే దీని నుంచి దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్లను ఇవ్వడం జరుగుతుంది. Thousands of seabirds were killed due to oil spills because. వేల పక్షులు ఎందుకోసం చనిపోతున్నాయి సముద్రం లోపల అంటే, ఇట్ ఈస్ సఫోకేటెడ్ దెమ్, ఇట్ వాజ్ పాయిజనస్, బర్డ్స్ కుడ్ నాట్ ఎంటర్ ద సీ, దెర్ వాజ్ నో ఫిష్ టు ఫీడ్ ఆన్, ఇవన్నీ. అయితే ఆయిల్ స్పిల్ అంటే పెద్ద పెద్ద ఓడలు పోవడం వల్ల ఏదైతే ఆయిల్ స్పిల్లింగ్ అవుతుందో దానివల్ల ఏమవుతుందంటే ఆ ప్రదేశం అంతా కూడా పాయిజనస్గా మారుతుంది. దానివల్ల ఈ పక్షులన్నీ కూడా చనిపోతున్నాయి. ఇక ది ప్రైమరీ కాంపోనెంట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్, ప్రాథమికంగా ఉండేటటువంటిది ఏమి అని, ప్రాథమికంగా ఉండేటటువంటిది కార్బన్ మరియు హైడ్రోజన్. అదేవిధంగా పారాఫిన్ ఈజ్ యూజ్డ్. ఎందుకోసం వాడతాం పారాఫిన్ని అంటే, పారాఫిన్ అనేది మనకు ఫ్యూయల్గా వాడతాం. సల్ఫర్ ఇన్ క్రూడ్ ఆయిల్, ఏంటి కోసం అది సల్ఫర్ క్రూడ్ ఆయిల్లో ఉండేటటువంటి సల్ఫర్ మనకి ఏ విధమైనటువంటి చేస్తుంది డ్యామేజ్ అంటే, మన నర్వస్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది. అస్ఫెక్సినేట్ కాజ్ డెత్ బై, ఏ దానివల్ల మనం డెత్ అవుతామంటే సఫకేషన్. ఈ విధంగా మనం ఆన్సర్లు చేస్తాం. ఇంకా బ్లాంక్స్ ఇస్తాడు. బ్లాంక్స్కు దానికి సంబంధించినటువంటి 4 ఆప్షన్స్ లోపల ఏది సరిపోతుందో దాన్ని పెట్టడం. పావర్టీ ఈజ్ రాంగ్లీ కన్సిడర్డ్
డాష్ ఈవిల్ అన్నాడు. అంటే ఏనా, యానా, దా, నో ఆర్టికల్ యూజ్డ్ అని అంటుంది. అంటే ఇక్కడ వాడాల్సినటువంటిది యాన్. ద పూర్ లీడ్ ఏ హ్యాపీయెస్ట్, మోర్ హ్యాపియర్, హ్యాపీ. అంటే హ్యాపియర్ లైఫ్ దెన్ ద రిచ్. ద చిల్డ్రన్ ఆఫ్ రిచ్ మెన్ ఆర్ నాట్ సో ఫార్చునేట్ యాజ్ దోస్, దీస్, దేర్, దట్. అంటే దోస్. అదేవిధంగా మనం 9వ ద హోమ్ ఆఫ్ పావర్టీ ఫ్రీ ఫ్రమ్ కేర్ అండ్ సోషల్ ఎన్వీ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై లవ్ అండ్ యూనిటీ. ఈ లవ్ అండ్ యూనిటీకి మధ్యలో ఉండేదంటే ఆ రెండింటిని కలిపి బిట్వీన్, ఫర్, ఆఫ్, అమాంగ్. అంటే రెండు కలిసి ఉంటాయి కాబట్టి అమాంగే మనం పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్, it can be found that most of the great men on earth are those who have dashed from the ranks of the poor. అంటే స్ప్రంగ్. ఈ విధంగా మనం ఒక ప్యాసేజ్ లోపల ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీల లోపల సరైనటువంటి ఆన్సర్ను చూస్ చేయాలి. మొదటి పారా నుంచి వచ్చినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ చేసినాం. రెండవ క్వశ్చన్ ఏమొస్తుంది, ఖాళీలు ఉంటున్నాయి, ఖాళీలకు సరిపోయినటువంటి ఆర్టికల్ని అక్కడ రావాల్సినటువంటి పదాన్ని సెలెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా మూడవ క్వశ్చన్ ఏముంటుంది, 11 to 15 క్వశ్చన్ మామూలుగా ఏముంటుందంటే ప్రతి దాంట్లో కూడా ఒక ఎర్రర్ ఉంటుంది. 11, 12, 13, 14, 15 అని. 11th లోపల ఉండేటటువంటి ఎర్రర్ ఏమి, 12th లోపల ఉండేటటువంటి ఎర్రర్ ఏమి, 13th లోపల ఉండేటటువంటి ఎర్రర్. 11th లోపల హ్యావ్, హ్యాడ్, 12th లోపల టు, విత్, 13th లోపల వాంట్స్, వాంటెడ్, 14th లోపల టు షాప్, షాపింగ్, 15th లోపల ఇన్, అప్, 16th లోపల హిస్ డాష్ వాజ్ ఎవిడెంట్, arrogance, that is called arrogance. She said to him, can I delay the payment until tomorrow? దానికి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ ఏమొస్తుందంటే షీ ఆస్క్డ్ హిమ్ వెదర్ షీ కుడ్ డిలే ద పేమెంట్ అంటిల్ ద నెక్స్ట్ డే అనేది వస్తుంది. ఇక 18th క్వశ్చన్ తీసుకున్నట్లయితే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ ఐడెంటిఫై ద సెంటెన్స్ ఇన్ విచ్ ద వర్డ్ ఫాస్ట్. ఇక్కడ ఫాస్ట్ అనేటటువంటి దాన్ని అడ్వర్బ్గా ఎక్కడ వాడినరు అనేది, అంటే ద ట్రైన్ రన్స్ ఫాస్ట్, ఇక్కడ రెండో దాంట్లో వాడడం జరిగింది. బార్కింగ్ డాగ్స్ సెల్డమ్ బైట్ డాష్. ఐడెంటిఫై ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ టు కంప్లీట్ ద అబోవ్ సెంటెన్స్. అక్కడ ఏం రావాల్సి ఉంటుంది, ఈజ్ నాట్ ఇట్, డు దే, డు నాట్ దే, ఓంట్ దే. అంటే ఇక్కడ రావాల్సింది డూ దే. అదేవిధంగా మధు గాట్ ఏ గుడ్ జాబ్ డాష్ హిజ్ ఓన్ ఎబిలిటీస్ అండ్ స్కిల్స్. చూస్ ద కరెక్ట్ ఫ్రేజ్ అన్నప్పుడు ఇక్కడ బై మీన్స్ అనేది వస్తుంది. విక్టోరియా డ్రెస్డ్ అకార్డింగ్ టు హర్ మదర్స్ ఇన్స్ట్రక్షన్స్. ఇన్ ద అబోవ్ సెంటెన్స్ ద అండర్లైన్డ్ పార్ట్ ఈజ్. ఇక్కడ అకార్డింగ్ టు అనేటటువంటిది అండర్లైన్ చేయబడ్డది కాబట్టి దానికి ఏ కంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని అంటాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఏ లెటర్. లెటర్లో భాగం కానిది అంటే డిస్క్రిప్షన్ భాగం కాదు. సాల్యుటేషన్, హెడ్డింగ్, సబ్స్క్రిప్షన్ ఇవన్నీ కూడా భాగాలే. మిస్టర్ రావ్ పార్క్డ్ ఈజ్ రెడ్ కార్ డాష్ ద బంగ్లా. అంటే అక్కడ బిసైడ్స్ రావాలన్నా బిసైడ్ రావాలన్నా అంటే మనకు బిసైడే కరెక్ట్. బిసైడ్ అనేది ఫస్ట్ ఖాళీలు వస్తుంది. హీ హ్యాస్ 3 అదర్ కార్స్ అని అంటే బిసైడ్స్ ద రెడ్ వన్, ఎక్కువ ఉన్నాయి కాబట్టి బిసైడ్స్ వస్తుంది అక్కడ. ఐడెంటిఫై ద పెయిర్ ఆఫ్ వర్డ్స్ ఇన్ విచ్ ద లెటర్స్ ఈడీ ఆర్ ప్రొనౌన్స్డ్ ద సేమ్ వే. ఒకే విధంగా చివరిలో ఈడీ అనే వచ్చి ఒకే విధంగా ప్రొనౌన్స్ అయ్యేటువంటి జంప్డ్, జర్క్డ్ అంటే మూడో ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఇక 25 ఫినిష్ ద వర్క్ ఎర్లీ. ద అబోవ్ సెంటెన్స్ కెన్ ఆల్సో బి ఎక్స్ప్రెస్డ్ యాజ్. ఫినిష్ ద వర్క్ ఎర్లీ అనేటటువంటి దాన్ని మళ్ళీ ఇంకొక రకంగా చెప్పడం అంటే లెట్ ద వర్క్ బి ఫినిష్డ్
ఎర్లీ అంటే ఒకటో ఆన్సర్గా చెప్పుకోవచ్చు. టేక్ రెస్ట్, యూ ఫీల్ టైర్డ్. A sentence A and B can be combined into a single sentence using the linker. అక్కడ లింక్ ఇన్ కేస్ అక్కడ వచ్చేటటువంటి ఆన్సర్ ఏమవుతుందంటే ఇన్ కేస్. వాట్ డూ యూ కాల్ ఏ పర్సన్ హూ డస్ నాట్ నో వెదర్ గాడ్ ఎగ్జిస్ట్? దీనికి ఆన్సర్ అగ్నోస్టిక్. Read the following sentence and identify the meaning of the word underlining from the option given. Wangari Maathai fought for the same privileges for men and women in Africa. ప్రివిలేజెస్కు సమానమైనటువంటిది రైట్స్ అని చెప్పవచ్చు. ఐడెంటిఫై ద మోస్ట్ అప్రోప్రియేట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద ఫాలోయింగ్. వన్ హూ పొసెసెస్ మెనీ టాలెంట్స్. దానికి వచ్చేటటువంటిది మెనీ టాలెంట్స్, ఎక్కువ టాలెంట్స్ ఉంటే వాటిలో ఏమంటారు అంటే వెర్సటైల్ అని అంటారు. వాట్ డస్ ద అండర్లైన్డ్ ఇడియమ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ మీన్? ద ప్రాబ్లమ్ ఆఫ్ వాటర్ స్కేర్సిటీ వాజ్ డిస్కస్డ్ ఎట్ లెంత్ ఇన్ ద మీనింగ్. ఎట్ లెంత్ అనే దానికి ఇన్ డీటెయిల్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బైనామియల్? దానికి లీప్స్ అండ్ బౌండ్స్. ఐడెంటిఫై ద కరెక్ట్ పంక్చువేటెడ్ సెంటెన్స్. క్రింది వాటి లోపల కరెక్ట్గా ఉండేటటువంటి సెంటెన్స్ అంటే నోబడీ హవెవర్ బిలీవ్డ్ ద పోటర్స్ స్టోరీ. ఐడెంటిఫై ద రాంగ్లీ స్పెల్ట్ వర్డ్. అక్వేషన్, ఇది తప్పుగా రాంగ్గా ఉన్నటువంటి స్పెల్లింగ్. ద ఆరెంజెస్ ఆర్ నాట్ గుడ్. ఐడెంటిఫై ద కరెక్ట్ ఆప్షన్ దట్ ఈజ్ ఇన్ అగ్రిమెంట్ విత్ ద అబోవ్. ఎస్, దే ఆర్ నాట్. ఫస్ట్ దే. తర్వాత ఇట్ హ్యాడ్ బీ బెటర్ ఫర్ యూ టు కన్సల్ట్ ఏ డాక్టర్. వాట్ డస్ ద అబోవ్ సెంటెన్స్ ఎక్స్ప్రెస్? ఏ సజెషన్. ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఫస్ట్ దే కరెక్ట్గా స్పెల్ అయినటువంటి వర్డ్ ఇండిజినస్. హీ థింక్స్ దట్ హీ షుడ్ ఎయిదర్ రిజైన్స్ or come clean as not correct. తర్వాత choose the challenges in our lives are there to strengthen our convictions. Choose the word that is nearest in meaning to the underlined word. అంటే ఇక్కడ వచ్చేటటువంటిది beliefs. The Olympic flame is usually dash. After the completion of all the events, identify the appropriate phrase. అంటే put out. Which one of the following sentences does not have a figure of speech? The correct answer, Sunita is an exceptional student. A person who knows many languages is, ఆయన ఎక్కువ లాంగ్వేజెస్ వచ్చేటటువంటి వాళ్ళు ఏమంటారంటే పాలీగ్లాట్. అదేవిధంగా ద ఓల్డ్ సోఫా గేవ్ వే వెన్ ఏ స్టౌట్ మ్యాన్ ఆక్యుపైడ్ ఇట్. ఐడెంటిఫై ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది అండర్లైన్డ్ ఫ్రేజ్. గేవ్ వే అంటే దానికి అర్థం కొలాప్స్డ్. తర్వాత దేవదాస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్ ఆఫ్ సావిత్రి. ద అబౌవ్ సెంటెన్స్ కెన్ బి రిటన్ యాజ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే very few films of Savitri are as God as Devadas. Identify the discourse marker that is used to showing contrast. దాని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆన్ ది అదర్ హ్యాండ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ద క్యాబినెట్ హ్యాస్ బీన్ discussing about the drought situation for 6 hours. The above sentence is divided into 4 parts, A, B, C and D. Identify the part of sentence which has an error. తప్పుగా ఉండేటటువంటి భాగం ఏది అంటున్నాడు. తప్పుగా ఉండేటటువంటి భాగం బి. డిస్కసింగ్ అబౌట్ అనేది తప్పుగా ఉంది. ద ఎంటైర్ ఫ్యామిలీ డాష్ బై ద calamity. Identify the correct option that fits the blank. Was shattered.
అదేవిధంగా రీడ్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ సెంటెన్స్. యూ షుడ్ వర్క్ హార్డ్ సో దట్ యూ క్యాన్ గెట్ ఎ ఫస్ట్ క్లాస్. ఐడెంటిఫై ఇట్స్ సింపుల్ ఫామ్. దాని యొక్క సింపుల్ ఫామ్ అంటే రెండో ఆప్షన్ అవుతుంది. యూ షుడ్ వర్క్ హార్డ్ టు గెట్ ఏ ఫస్ట్ క్లాస్. మై హౌస్ స్టాండ్స్ డాష్ ఆల్ ది అదర్ హౌసెస్ ఇన్ ద స్ట్రీట్ యాజ్ ఇట్ ఈస్ బిగ్ ఇన్ సైజ్. చూస్ ద రైట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. అపార్ట్ ఫ్రమ్. తర్వాత 49, Sivasubramanya Iyer was not perturbed nor did he get angry with his wife. The underlined word means perturbed. దానికి ఏంటంటే అర్థం disturbed. Perturbed means disturbed. Natural resources in this world can be sustained if only there is sustained management of them. Identify the part of speech of the underlined word in the above sentence. సస్టైన్డ్ అనేది ఏ విధంగా వాడిందంటే అండ్ అడ్జెక్టివ్గా వాడడం జరిగింది. ఈ విధంగా ఇంగ్లీష్ నుంచి మొత్తం 50 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మీ అందరూ ఈ ఎగ్జామ్కు మంచిగా ప్రిపేర్ అయ్యి రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అదేవిధంగా ఈ మా నుంచి వచ్చేటటువంటి వీడియోల కోసమై స్ఫూర్తి ఇన్ఫో తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరోసారి కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎవరైతే ఇంకా స్ఫూర్తి ఇన్ఫో తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ను సెలెక్ట్ చేయడం ద్వారా మా నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియోను మీరు ముందే పొందగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.